శ్రీనివాసరావు తోట హెచ్డిఎఫ్ఐ సెంటర్ నుంచి 67 రోడ్డు వరకు 7 నెలల క్రితం వరద వచ్చినప్పుడు పగలగొట్టారు ఈ కాలువలు, సైడ్ కాలువలు. ఇప్పుడు వరకు పట్టించుకున్న పాపాను పోలా. కమిషనర్ గారిని ఈ సందర్భంగా ఒకటి అడుగుతున్నాం, 7 నెలలుగా పగలగొట్టారు సైడ్ కాలువలు, ఇంత మటుకు వాడు జోలు పోలా. ఇంకెన్నాళ్ళు అనుభవించాలి ఈ నరకం ప్రజలు? ఏఈలు ఎక్కడ ఉన్నారు, డీఈలు ఎక్కడ ఉన్నారు? మీరు ఏసీ కారులో తిరుగుతూ ఉండి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడడం కరెక్టేనా? పగలగొట్టిన తర్వాత కనీసం 1 నెల, 2 నెలలు లేదా 3 నెలలు ఒక్క 10 నిమిషాలు మీరు వచ్చి ఇక్కడ నించోండి, మీకు తెలిసిందే బాధ. భరించలేని దుర్గంధం వస్తూ ఉంది. వ్యాపారాలు వదిలేసి షాపులు కట్టేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మేము పగలగొట్టా, మీ చావు మీరు చావని చెప్పేసి మీరు మెలకుండా ఉంటారా? జనాలైతే మీరు బాగు చేస్తారు. కనీసం ఇక్కడికి వచ్చి మీకు ఎట్లా ఉందని పరిశీలించడం లేదు, చెత్త తీసుకోవడం లేదు, కాలువలు తీసుకోవడం లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ కనపడ్డు, ఏఈ కనపడ్డు, డిఈ కనపడ్డు, డిప్యూటీ కమిషనర్ కనపడ్డు. ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇంతవరకు చేయలే. కొన్ని చోట్ల అయితే అసలు నడవడానికి ఇల్లు లేకుండా పగలగొట్టారు. కొన్ని చోట్ల ఫుల్గా షాపులు వ్యాపారాలు చేసుకోకుండా పగలగొట్టారు. ఇల్లు చేసిన తర్వాత భరించారు ప్రజలు. 7 నెలల తర్వాత కూడా మీరు చేయకపోతే ఎవరు చెప్పాలి? మీరు రండి, ఏఈలు డిఈలు కమిషన్ వచ్చి వెంటనే బాగు చేయండి. లేకపోతే కార్పొరేషన్ దగ్గరికి వచ్చి మేము అధికారుల పార్టీలో ఉన్నా సరే కార్పొరేషన్ ముందుకు వచ్చి ధర్నా చేస్తామని చెప్తా ఉన్నాం. మీకు బాధ్యత లేదా? జవాబుదారీ లేదా? పన్ను కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాం అయ్యా అంటున్నారు. మరి ప్రజలకు కావాల్సిందంటే కనీస సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేదా మీకు?